Today's topic is about since. Since is used as a preposition as well as conjunction. Since meaning as a preposition is from and since meaning as a conjunction is because. Today we shall learn about preposition. Since meaning as a preposition means with meaning from. For example, it has been raining. It has been raining since morning. It has been raining since morning means it is raining from morning. Let us see some more examples with since. Since with has been and have been. సింగులర్కి హ్యాస్ బీన్ యూస్ చేయాలి. దే కి హ్యావ్ బీన్ యూస్ చేయాలి. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్ అంటే మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది. అంటే మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా ఇంకా వర్షం పడుతూనే ఉంది అని అర్థం. షీ హ్యాస్ బీన్ స్టడింగ్ సిన్స్ 4 o'clock. 4 o'clock నుంచి ఆమె ఇంకా ఇప్పుడు కూడా చదువుతూనే ఉంది. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ హర్ కాల్ సిన్స్ ఎస్టర్డే. నేను ఆమె కాల్ కొరకు నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా వెయిట్ చేస్తూనే ఉన్నాను. అది ఇంకా కంటిన్యూ అవుతుందన్నమాట. షీ హ్యాస్ నాట్ ఈటన్ ఎనీథింగ్ సిన్స్ మార్నింగ్. ఆమె ఉదయం నుంచి ఏమీ తినలేదు. ద చిల్డ్రన్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ ద పేరెంట్స్ లెఫ్ట్. వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళినప్పటి నుంచి పిల్లలు ఆడుతూనే ఉన్నారు. వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ సిన్స్ మార్నింగ్. మేము ఉదయం నుంచి అతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. దే హ్యావ్ బీన్ స్టార్వింగ్ సిన్స్ ద లాస్ ఎ ఫాదర్. వాళ్ళ తండ్రి చనిపోయినప్పటి నుంచి వాళ్ళు పస్తులు ఉన్నారు. షీ హ్యాస్ బీన్ సేవింగ్ మనీ సిన్స్ లాస్ట్ ఇయర్ టు బై ఏ కార్. ఆమె లాస్ట్ ఇయర్ నుంచి కారు కొనుక్కోవడానికి మనీ సేవ్ చేస్తూ ఉంది. వీ హ్యావ్ బీన్ హెల్పింగ్ హిమ్ సిన్స్ హీ లాస్ట్ హిస్ జాబ్. అతనికి జాబ్ పోయినప్పటి నుంచి మేము అతనికి హెల్ప్ చేస్తూనే ఉన్నాము. అంటే జాబ్ పోయినప్పటి నుంచి ఇంకా ఇప్పుడు కూడా హెల్ప్ చేస్తున్నాము. హీ హ్యాస్ బీన్ టాకింగ్ ఆన్ ఫోన్ సిన్స్ 10 o'clock. అతను 10 o'clock నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం సేమ్ సెంటెన్సెస్. ఉదయం నుండి వర్షం పడుతూనే ఉంది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. ఆమె 4 గంటల నుండి చదువుతూనే ఉంది. షీ హ్యాస్ బీన్ రీడింగ్ సిన్స్ 4 o'clock. నేను నిన్నటి నుండి ఆమె ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ హర్ ఫోన్ సిన్స్ ఎస్టర్డే. ఆమె ఉదయం నుండి ఏమీ తినలేదు. షీ హ్యాస్ నాట్ ఈటన్ ఎనీథింగ్ సిన్స్ మార్నింగ్. తల్లిదండ్రులు వెళ్ళినప్పటి నుండి పిల్లలు ఆడుతున్నారు. చిల్డ్రన్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ దేర్ పేరెంట్స్ లెఫ్ట్. మేము అతని కోసం ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాము. వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ సిన్స్ మార్నింగ్. వాళ్ళ తండ్రి చనిపోయినప్పటి నుండి వాళ్ళు పస్తులు ఉంటున్నారు. దే హ్యావ్ బీన్ స్టార్వింగ్ సిన్స్ దే లాస్ట్ దే ఫాదర్. కార్ కొనడానికి ఆమె పోయిన సంవత్సరం నుండి డబ్బులు ఆదా చేస్తూ ఉంది. షీ హ్యాస్ బీన్ సేవింగ్ మనీ సిన్స్ లాస్ట్ ఇయర్ టు బై ఎ కార్. అతని ఉద్యోగం పోయినప్పటి నుండి మేము అతనికి సహాయం చేస్తూ ఉన్నాము. వీ హ్యావ్ బీన్ హెల్పింగ్ హిమ్ సిన్స్ హీ లాస్ట్ హిస్ జాబ్. 10 గంటల నుండి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. హీ హాజ్ బీన్ టాకింగ్ ఆన్ ఫోన్ సిన్స్ 10 o'clock. ఇప్పటివరకు మనం ఇంగ్ ఫామ్తో సిన్స్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాం. నౌ వి షల్ లెర్న్ వితౌట్ ఇంగ్ ఫామ్. యూసేజ్ ఆఫ్ సిన్స్ వితౌట్ ఇంగ్ ఫామ్. ఇట్స్ అ లాంగ్ టైమ్ సిన్స్ వి మెట్. అంటే మేము కలిసి చాలా కాలమైంది. ఇక్కడ వి అని ఉంది కాబట్టి మనము అని అర్థం వస్తుంది, మేము అని కూడా అర్థం వస్తుంది. మేము కలిసి చాలా కాలం అయింది, లేకపోతే మనము కలిసి చాలా కాలం అయింది అనే అర్థం కూడా వస్తుంది. వీ హ్యావ్ నాట్ మెట్ సిన్స్ జూన్.
మేము జూన్ నుండి కలుసుకోలేదు, లేకపోతే మనము జూన్ నుండి కలుసుకోలేదు. షీ హ్యాడ్ లివ్డ్ ఇన్ న్యూయార్క్ సిన్స్ హర్ చైల్డ్హుడ్. ఆమె చిన్నప్పటి నుండి న్యూయార్క్లో నివసించింది. దిస్ హౌస్ హ్యాస్ బీన్ ఎంప్టీ సిన్స్ లాస్ట్ ఇయర్. ఈ ఇల్లు పోయిన సంవత్సరం నుండి ఖాళీగా ఉంది. హీ లెఫ్ట్ హోమ్ లాస్ట్ ఫ్రైడే అండ్ హ్యాస్ నాట్ బీన్ సీన్ సిన్స్. పోయిన శుక్రవారం ఇల్లు విడిచిపోయాడు, అప్పటి నుండి కనబడటం లేదు. ద టీవీ హ్యాస్ బీన్ ఆన్ సిన్స్ మార్నింగ్. ఉదయం నుండి టీవీ వేసి ఉంది, అంటే ఆన్లో ఉంది అన్నమాట. హీ హ్యాస్ బీన్ ఇల్ సిన్స్ మండే. సోమవారం నుండి అతని ఆరోగ్యం బాగాలేదు. మహేష్ హ్యాస్ బీన్ ఇన్ ద హాస్పిటల్ సిన్స్ లాస్ట్ సండే. పోయిన ఆదివారం నుండి మహేష్ హాస్పిటల్లో ఉన్నాడు. ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ సిన్స్ ఎస్టర్డే. నిన్నటి నుండి నేను అతనిని చూడలేదు. చిల్డ్రన్ హ్యావ్ నాట్ గోన్ టు స్కూల్ సిన్స్ లాస్ట్ ఇయర్ మార్చ్. పోయిన సంవత్సరం మార్చ్ నెల నుండి పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు. నౌ వి షల్ రీడ్ ఫస్ట్ ఇన్ తెలుగు అండ్ దెన్ ఇన్ ఇంగ్లీష్. మేము కలిసి చాలా కాలం అయింది. ఇట్స్ లాంగ్ టైమ్ సిన్స్ వి మెట్. జూన్ నుండి మేము కలవలేదు. వీ హ్యావ్ నాట్ మెట్ సిన్స్ జూన్. ఆమె చిన్నప్పటి నుండి న్యూయార్క్లో నివసించింది. షీ హ్యాడ్ లివ్డ్ ఇన్ న్యూయార్క్ సిన్స్ హర్ చైల్డ్హుడ్. ఈ ఇల్లు పోయిన సంవత్సరం నుండి ఖాళీగా ఉంది. దిస్ హౌస్ హ్యాస్ బీన్ ఎంప్టీ సిన్స్ లాస్ట్ ఇయర్. పోయిన శుక్రవారం ఇల్లు విడిచి వెళ్ళాడు, ఎప్పటి నుండి కనబడట్లేదు. హీ లెఫ్ట్ హోమ్ లాస్ట్ ఫ్రైడే అండ్ హ్యాస్ నాట్ బీన్ సీన్ సిన్స్. ఉదయం నుండి టీవీ వేసి ఉంది. ద టీవీ హెస్ బీన్ ఆన్ సిన్స్ మార్నింగ్. సోమవారం నుండి అతని ఆరోగ్యం బాగలేదు. హీ హ్యాస్ బీన్ ఇల్ సిన్స్ మండే. ఆదివారం నుండి మహేష్ ఆసుపత్రిలో ఉన్నాడు. మహేష్ హ్యాస్ బీన్ ఇన్ ద హాస్పిటల్ సిన్స్ లాస్ట్ సండే. నిన్నటి నుండి నేను అతనిని చూడలేదు. ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ సిన్స్ ఎస్టర్డే. పోయిన సంవత్సరం మార్చి నుండి పిల్లలు బడికి పోలేదు. చిల్డ్రన్ హ్యావ్ నాట్ గోన్ టు స్కూల్ సిన్స్ లాస్ట్ ఇయర్ మార్చ్. అప్పటి నుండి అని అర్థం వచ్చే సెంటెన్సెస్. రవి అండ్ రాజు ట్రావెల్ టుగెదర్ టు ఢిల్లీ. సిన్స్ దెన్ దే బికేమ్ క్లోజ్ ఫ్రెండ్స్. రవి, రాజు ఢిల్లీకి ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు. అప్పటి నుంచి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. వన్ డే లత అండ్ రమ్య ఆర్గ్యూడ్. సిన్స్ దెన్ దే బోత్ డోంట్ టాక్ టు ఈచ్ అదర్. లత, రమ్య ఒకరోజు వాదించుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. షీ మూవ్డ్ అనదర్ హౌస్. సిన్స్ దెన్ షీ హ్యాడ్ నాట్ సీన్. ఆమె ఇంకో ఇంటికి చేరింది. అప్పటి నుంచి ఆమె కనబడలేదు. షీ హ్యాడ్ లాస్ట్ హర్ సన్. సిన్స్ దెన్ షీ వెంట్ ఇన్ డిప్రెషన్. ఆమె కొడుకు చనిపోయాడు. అప్పటి నుండి ఆమె కృంగిపోయింది. లాస్ట్ ఇయర్ ఆన్ మై బర్త్డే వీ ఏట్ అవుట్. వీ హ్యావ్ నాట్ బీన్ టు ఏ రెస్టారెంట్ సిన్స్ దెన్. పోయిన సంవత్సరం నా పుట్టినరోజుకి హోటల్లో తిన్నాము. ఇక్కడ ఏట్ అవుట్ అంటే హోటల్లో తినడం. అప్పటి నుండి ఇప్పటి వరకు మనం రెస్టారెంట్కి పోలేదు. హీ హ్యాడ్ నాట్ యూజ్డ్ హిస్ బైక్ సిన్స్ హీ హ్యాడ్ అన్ యాక్సిడెంట్. అతనికి యాక్సిడెంట్ అయినప్పటి నుండి బైక్ని యూజ్ చేయలేదు. ఐ హ్యావ్ నాట్ టాక్ టు హిమ్ సిన్స్ 2015. 2015 నుంచి నేను అతనితో మాట్లాడలేదు. ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ సిన్స్ ఐ జాయిన్ ఇన్ మై న్యూ జాబ్. నేను కొత్త ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుండి నాకు టైం సరిపోవట్లేదు, లేకపోతే టైం దొరకట్లేదు అన్నమాట. షీ హాస్ చేంజ్ ఎ లాట్ సిన్స్ హర్ మ్యారేజ్. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఆమె చాలా మారిపోయింది. హౌస్ అట్మాస్ఫియర్ చేంజ్ ఎ లాట్ సిన్స్ షీ లెఫ్ట్ ఫర్ అమెరికా. ఆమె అమెరికా వెళ్ళినప్పటి నుంచి ఇంట్లో వాతావరణం చాలా మారిపోయింది. నౌ వి షల్ టెల్ ఫస్ట్ ఇన్ తెలుగు అండ్ దెన్ ఇన్ ఇంగ్లీష్.
రవి రాజు ఢిల్లీకి కలిసి ప్రయాణం చేశారు. అప్పటి నుండి వాళ్ళిద్దరూ సన్నిహిత స్నేహితులయ్యారు. రవి అండ్ రాజు ట్రావెల్డ్ టుగెదర్ టు ఢిల్లీ. సిన్స్ దెన్ దే బికేమ్ క్లోజ్ ఫ్రెండ్స్. ఒకరోజు లత రమ్య వాదించుకున్నారు. అప్పటి నుండి ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. వన్ డే లత అండ్ రమ్య ఆర్గ్యూడ్. సిన్స్ దెన్ దే డోంట్ టాక్ టు ఈచ్ అదర్. ఆమె ఇల్లు మారింది. అప్పటి నుండి ఆమె కనబడలేదు. షీ మూవ్డ్ టు అనదర్ హౌస్. సిన్స్ దెన్ షీ హ్యాడ్ నాట్ సీన్. ఆమె కొడుకు చనిపోయాడు. అప్పటి నుండి ఆమె కృంగిపోయింది. షీ లాస్ట్ హర్ సన్. సిన్స్ దెన్ షీ వెంట్ ఇన్ డిప్రెషన్. పోయిన సంవత్సరం నా పుట్టినరోజున మనం హోటల్లో తిన్నాము. అప్పటి నుండి మనం హోటల్కి వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ ఆన్ మై బర్త్డే వీ ఏట్ అవుట్. వీ హ్యావ్ నాట్ గోన్ టు రెస్టారెంట్ సిన్స్ దెన్. అతనికి యాక్సిడెంట్ అయినప్పటి నుండి బైక్ వాడలేదు. హీ హ్యాడ్ నాట్ యూజ్డ్ హిస్ బైక్ సిన్స్ హీ హ్యాడ్ అన్ యాక్సిడెంట్. నేను అతనితో 2017 నుండి మాట్లాడటం లేదు. ఐ హ్యావ్ నాట్ టాక్ టు హిమ్ సిన్స్ 2017. నేను ఉద్యోగంలో చేరినప్పటి నుండి నాకు టైం దొరకడం లేదు. ఐఎమ్ నాట్ గెట్టింగ్ టైమ్ సిన్స్ ఐ హ్యావ్ జాయిన్డ్ ఇన్ ఎ జాబ్. పెళ్ళి అయినప్పటి నుండి ఆమె చాలా మారిపోయింది. షీ హస్ చేంజ్డ్ ఎ లాట్ సిన్స్ హర్ మ్యారేజ్. ఆమె అమెరికా వెళ్ళినప్పటి నుండి ఇంటి వాతావరణం బాగా మారిపోయింది. హౌస్ అట్మాస్ఫియర్ హస్ చేంజ్డ్ సిన్స్ షీ లెఫ్ట్ ఫర్ అమెరికా. నౌ ఐ వుడ్ లైక్ టు టెల్ హౌ టు మేక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విత్ సిన్స్. Since when have you been working here? How long have you been working here? అని కూడా అనొచ్చు. For that answer is I have been working here since 2018. ఎప్పటి నుంచి అయితే మనం వర్క్ చేస్తున్నామో ఆ డేటు లేకపోతే ఆ ఇయర్ మనం చెప్పాలి. మీరు ఇక్కడ ఎంతకాలం నుండి పనిచేస్తున్నారు? నేను 2018 నుండి ఇక్కడ పనిచేస్తున్నాను. సిన్స్ వెన్ హ్యావ్ యూ బీన్ ఫాస్టింగ్ అలా అనొచ్చు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఫాస్టింగ్ అలా కూడా అనొచ్చు. ఐ హ్యావ్ బీన్ ఫాస్టింగ్ సిన్స్ మండే. ఎప్పటి నుంచి ఉపవాసం ఉంటున్నారు? నేను సోమవారం నుండి ఉపవాసం ఉంటున్నాను. హౌ లాంగ్ ఇస్ ఇట్ సిన్స్ కవిత వాజ్ ఇన్ అమెరికా? కవిత హ్యాస్ బీన్ ఇన్ అమెరికా సిన్స్ షీ కంప్లీటెడ్ హర్ స్టడీస్. కవిత అమెరికాలో ఎంతకాలం నుండి ఉంటుంది? కవిత తన చదువు పూర్తి అయినప్పటి నుండి అమెరికాలో ఉంటూ ఉంది. అంటే ఇప్పటికి కూడా చదువు కంప్లీట్ అయ్యి ఇప్పటికి కూడా అక్కడే ఉంది, అమెరికాలోనే ఉంది అని అర్థం. హౌ లాంగ్ ఈజ్ ఇట్ సిన్స్ యూ గోట్ మ్యారీడ్? నీకు పెళ్ళై ఎంతకాలం అయింది? ఐ గోట్ మ్యారీడ్ ఆఫ్టర్ ఐ కంప్లీటెడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత నాకు పెళ్ళయింది. సిన్స్ వెన్ హ్యావ్ యూ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్? ఆర్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్? వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ లాస్ట్ ఇయర్. మీరు ఈ ఇంట్లో ఎంతకాలం నుండి ఉంటున్నారు? మేము పోయిన సంవత్సరం నుండి ఈ ఇంట్లో ఉంటున్నాము. హౌ లాంగ్ హ్యావ్ యూ నోన్ హిమ్? అంటే మీకు ఎంతకాలం నుండి అతను తెలుసు? ఐ నో హిమ్ సిన్స్ ఐ హ్యావ్ జాయిన్డ్ ఇన్ దిస్ ఆఫీస్. నేను ఈ ఆఫీస్లో చేరినప్పటి నుండి అతను నాకు తెలుసు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ అవేక్? ఐ హ్యావ్ బీన్ అవేక్ సిన్స్ 3 o'clock. వెన్ ఐ వోక్ అప్ ఐ డిడ్ంట్ గెట్ స్లీప్ అగైన్. ఎప్పటి నుండి మెలకువగా ఉన్నావు? నేను 3 గంటల నుండి మెలకువగా ఉన్నాను. నిద్ర లేచాక మళ్ళీ నిద్ర పట్టలేదు. హౌ లాంగ్ హ్యావ్ యూ నోన్ దెమ్? వీ హ్యావ్ నోన్ దెమ్ సిన్స్ వీ వర్ వెరీ యంగ్. వాళ్ళు మీకు ఎప్పటి నుండి తెలుసు? మేము చాలా చిన్నగా ఉన్నప్పటి నుండి వాళ్ళు మాకు తెలుసు. సిన్స్ వెన్ రజిత హ్యాస్ బీన్ వర్కింగ్? రజిత హ్యాస్ బీన్ వర్కింగ్ సిన్స్ షీ వాస్ 15 years old. రజిత ఎప్పటి నుండి పనిచేస్తుంది? రజిత 15 సంవత్సరం నుండి పనిచేస్తూ ఉంది.